వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభలో అనేక సూచనలు చేశారు జాతిని ఉద్దేశించి. ముఖ్యంగా ఫ్యూయల్ అనేటువంటిది మనం చాలా పొదుపుగా వాడుకోవాలి అనేటువంటిది ఆయన ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి, అలాగే ప్రజా రవాణాని ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్పారు. కార్లు తగ్గించమన్నారు, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పారు. ఇంకా రకరకాలు ఎరువులు అవన్నీ చెప్పారు. ముఖ్యంగా ఫ్యూయల్ ని ఆదా చేయాలి, పొదుపు చేయాలి అనేటువంటిది అన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన ఆచరించి కూడా చూపించారు. ఆయన కాన్వాయ్లో సగానికి సగం ఆయన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరి కాన్వాయ్లు కూడా తగ్గించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి అలాగే కొంతమంది మంత్రులు వీళ్ళందరి కాన్వాయ్లు కూడా తగ్గించడం జరిగింది. ఈ రకంగా పొదుపు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా చెప్పడం జరిగింది. అన్ని విషయాల్లో కాస్ట్ కటింగ్ చేయాలి అని. ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో కూడా కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలాగా కూడా ప్లాన్ చేశారు. వారానికి 1-2 రోజులు ఇవ్వాలి అనేటువంటిది. ఢిల్లీలో కూడా ఆల్రెడీ మంత్రులు అలాగే ప్రభుత్వోద్యోగులు కూడా మెట్రోలో ప్రయాణించాలి అని చెప్పేసి సీఎం రేఖా గుప్తా చెప్పడం జరిగింది. ఇలాంటి రకరకాల విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాన్వాయ్లు తగ్గించాము అని చెప్తున్నారు. బట్ అది ఎన్ని రోజులు దాన్ని మెయింటైన్ చేస్తారో అలాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పటికే కాన్వాయ్ల రూపంలో ఈ పర్యటనలు వీటికి భారీ ఖర్చు అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే విచిత్రం ఏంటంటే ఇది జరిగిన కొద్ది గంటలకే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం, ఈ అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈ కాన్వాయ్లు తగ్గించుకోవటం, అలాగే పర్యటనలో ఖర్చు తగ్గించుకోవాలని ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే మళ్ళీ లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇదేంటిది, ఇప్పుడే కదా అసలు ప్రత్యేక విమానాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి, కాన్వాయ్లు తగ్గించుకుంటున్నారు, అలాగే ప్రత్యేక విమానాలు తగ్గించుకోవాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఇవన్నీ చెప్పిన కొద్ది గంటల్లోనే ఏపీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ అయినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన పుట్టపర్తిలో ప్రత్యేక విమానంతో ల్యాండ్ అయినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఏంటంటే మరి ఎందుకు ఈ దుబారా ఖర్చులు కేవలం ప్రజలు మాత్రమే పాటించాలా, ఈ పొదుపు మంత్రం అనేటువంటిది వీళ్ళు పాటించరా నాయకులు? ఎందుకు ఈ స్పెషల్ ప్రత్యేక విమానాల్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పటికే చాలా ఏపీలో తీసుకుంటే ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక విమానం, ఉప ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక విమానం, అలాగే నారా లోకేష్ గారు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్, ఇలాగ ఇది హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడి నుంచి విజయవాడ, అమరావతి రావడానికి, ఏపీకి రావడానికి వాళ్ళు పలుసార్లు ఈ ప్రత్యేక విమానాలు వాడటం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మరి వీటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది కూడా పక్క చర్చ జరుగుతుంది. మరి దుబారా ఖర్చులు అవన్నీ తగ్గించాలి అనేటువంటిది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది ఎంతవరకు సాధ్యం అనేటువంటి దాని మీద ఇప్పుడు అది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి పరిపాలనా ఖర్చులు తగ్గించడం, కార్యాలయాల అద్దెలు, విద్యుత్తు, ప్రయాణ వ్యయాలు తగ్గించడం, ఉద్యోగుల ఉత్పాదకత పెంచడం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, ఇలాంటి రకరకాల కారణాలతో హైబ్రిడ్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేటువంటి ప్రభుత్వాల్లో కూడా పరిశీలనకు వస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఫైళ్లతో నిండిన టేబుల్, వేలాది పేపర్లు, భౌతిక హాజరు తప్పనిసరి, ప్రజెన్స్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులకి అని చెప్పేసి అన్నారు. తాజాగా మంత్రి పార్థసారథి చెప్తారు దాని గురించి వివరంగా. కానీ ప్రజెన్స్ అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారా అనేటువంటి దాని విషయంలో ఆలోచిస్తే ఈ ఆఫీస్ వ్యవస్థ, డిజిటల్ ఫైల్ మేనేజ్మెంట్, వీడియో కాన్ఫరెన్స్లు, డిజిటల్ సంతకాలు, క్లౌడ్ డేటా వంటి వ్యవస్థలు వచ్చాయి. సో ఉద్యోగి కార్యాలయంలో కూర్చోకపోయినా కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే చాలు అనేటువంటి పనులు చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ ఆఫీస్ వ్యవస్థ భారీగా అమలు చేశారు. సో ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగాలంటూ కొన్ని విభాగాలకి ఉండవు అనేటువంటి, కొన్ని విభాగాలకి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి, కొన్ని మాత్రం డిజిటల్ గా నిర్వహించవచ్చు. కానీ అవి కూడా ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున డేటా ఎంట్రీ పనులు జరుగుతాయి. రికార్డులు నమోదు చేయడం, డిజిటల్ అప్డేట్లు చేయడం, స్కానింగ్, డేటాబేస్ నిర్వహణ వంటి పనులు ఎక్కువగా కంప్యూటర్ ఆధారితమే. ఈ ఉద్యోగాల్లో చాలా వరకు ఉద్యోగి ఇంటి నుంచే చేయగలడు. కానీ
ఇది ఎంతవరకు ఇప్పుడు ఆచరణ సాధ్యం అనేటువంటిది కూడా ఏపీ ప్రభుత్వంలో ఇప్పటికే డిజిటల్ గవర్నెన్స్ పై పెద్దగా దృష్టి ఉంది. మీ సేవ, గ్రామ వార్డు సచివాలయం, డేటా, రియల్ టైం గవర్నెన్స్, క్లౌడ్ సర్వీసులు వంటి వ్యవస్థలకు ఐటీ సిబ్బంది పనిచేస్తున్నారు. సర్వర్లు మానిటరింగ్, సాఫ్ట్వేర్ అప్డేట్లు, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక పనులు రిమోట్ గా నిర్వహించవచ్చు అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి విషయం. అదే ఇప్పుడు ఇవేంటంటే వీటి వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అతను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళటానికో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళటానికో వీటి ప్రభుత్వ ఉద్యోగులు కేవలం రవాణా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల పెద్దగా మిగిలిపోయేది ఏమి లేదు. సేవింగ్ అనేటువంటి ఫ్యూయల్ సేవింగ్ అనేటువంటి పెద్దగా జరిగేటువంటి అవకాశం ఏమి ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు మేజర్గా. ఎవరో కొంచెం హై లెవెల్ ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్లు ఆ రేంజ్ లో వాళ్ళు ఎవరన్నా కార్లు వాడితే వాడచ్చు, కానీ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కూడా వాళ్ళు బైకుల మీద రావడం లేకపోతే ప్రజా రవాణా ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఇవి కాదు, మంత్రులు వాళ్ళ పర్యటనలు తగ్గించుకోవటం, వాళ్ళ కాన్వాయిలు తగ్గించుకోవటం, ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రత్యేక విమానాలు అవి పర్యటనలు అంటే విదేశీ టూర్లు ఇవన్నీ మానుకోవాలి. సో ఇప్పుడు ముఖ్యంగా లోకేష్ గారు లాంటి వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆల్మోస్ట్ డిఫాక్టో సీఎం లాంటి పొజిషన్లో ఉన్న ఆయన ఖర్చులు తగ్గించుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఇంట్లో కూర్చొని పనిచేయటం వల్ల వచ్చేటువంటి పెద్దగా ఇది ఉండదు. బట్ దానివల్ల అవుట్కమ్ ఏంటనేటువంటి కూడా ముందు చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ పొదుపు మంత్రాన్ని ఎత్తుకోవటం వల్ల రాబోతున్నటువంటి మరొక సమస్య ఏంటంటే వీళ్ళు మహానాడు నిర్వహించాల్సి ఉంది ఈ మే నెలలో. ఈ మహానాడుకి లక్షలాది మందిని తరలించాలి అనేటువంటిది ఇప్పటికే నెల్లూరు దగ్గర అనుకుంటా అది వేదిక ప్లాన్ చేస్తున్నారు వెన్యూ. సో అక్కడికి లక్షలాది మందిని తరలించాలి అంటే ఎన్ని వెహికల్స్ కావాలి, ఎంత ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ఎంత ఫ్యూయల్, ఎంత డీజిల్, ఎంత పెట్రోల్, వీటిని ఇలాంటివి ఎలాగా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు మహానాడు లాంటి పెద్ద ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేయాలి అని అంటే దీంట్లో దుబారా ఖర్చులు ఎలా తగ్గిస్తారు, ఇప్పుడు దీన్ని ఎలాగ మినిమైజ్ చేస్తారు? ఇప్పుడు వర్చువల్ మీటింగ్లు అవి పెట్టుకోమంటున్నారు కదా, మరి ఆన్లైన్ మీటింగ్లు అవి ప్రధానమంత్రి గారు, మరి మహానాడు లాంటివి కూడా ఆన్లైన్లో ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? మరి ఏంటి దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు అనేటువంటిది ప్రభుత్వం ముందు, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఇప్పుడే జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.